బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి. అయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఇచ్చిన నేపథ్యం మీద కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి అభ్యంతరం కూడా వైసీపీ నుండి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరిది కళ్యాణ్ వారితో మాట్లాడదాం. మేడం, ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏదైతే ప్రసంగం నేపథ్యంలో కూడా 2019 నుంచి చూసుకున్నట్లయితే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. అసలు వాస్తవం చూసుకున్నట్లయితే పాలన ఎంత ఆగిపోయింది. దాని తర్వాత 2024లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటూ కూడా ఈ యొక్క మాటలో నేపథ్యం వచ్చు. వీటిని ఎట చూస్తారు? ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం చూస్తే ఏమవుతుంది ఏంటంటే, ఈ 19 నెలల్లో ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చెప్పారో దాన్ని వల్లివేయించారు గవర్నర్ గారితో. ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తితోని ఇలా అబద్ధాలు చెప్పించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో #1 స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలపడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ఉన్నత స్థానంలో ఉండి మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేట్టుగా మన రాష్ట్రంలో పరిపాలన సాగించడమే కాకుండా మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. శాంతి భద్రతలు లేవు. ఈ రాష్ట్రంలో అసలు రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రజాస్వామ్యం అనేది కూనీ చేసేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో. అలాగే తీసుకుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి, ఉద్యోగులు అశాంతితో ఈరోజు బ్రతుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ 3.22 లక్షల కోట్ల అప్పులు చేశారంటే ఎంత దారుణం. 19 నెలల్లో ఇలా ఎప్పుడైనా చూసామా మనము? అలాగే నిరుద్యోగిత రేటు 8.2% ఉండి దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే మహిళా సంఘాల తాలూకా పరపతిని కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూసాము. బ్యాంకులు ఈరోజు లోన్లు ఇవ్వట్లేదు. ఇచ్చిన హామీలు ఎన్ని హామీలు ఇచ్చారు? సూపర్ 6, సూపర్ 7 అని ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఇలా నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వీళ్ళ ఎమ్మెల్యేలే మహిళలు ఏ విధంగా మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు చూస్తూ ఉన్నాము. అలాగే ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా తన బినామీలు కట్టబెట్టడమే కాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా దోచిపెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే కేంద్రంతో ఎలియన్స్లో ఉండే కూడా ఎటువంటి బెనిఫిట్స్ కూడా రాష్ట్రానికి వీళ్ళు తెచ్చుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలా ఉన్నా కూడా వీళ్ళు గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించారు. గవర్నర్ గారు కూడా బాధపడి ఉంటారు. ఏంటి ఇలాంటి పచ్చి అబద్ధాలు నాతో చదివిస్తున్నారని బాధపడి ఉండి ఉంటారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా కౌన్సిల్లో మేము ప్రశ్నించబోతూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న డొల్లతనాన్ని ఎండగడతాము. ఇందులో నిజాల్ని బయటికి తీసి గవర్నర్ గారి దృష్టిలో కూడా పెట్టి మళ్ళీ మార్పులు చేర్పులు చేసేట్టుగా కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శాసనమండలిలో ఏ ప్రజా గొంతుగా లేదా ప్రజా సమస్యల తరఫున ఏ ప్రధాన అంశాలతో మీరు చర్చించే అవకాశం మాట్లాడారు? అన్ని అంశాలండి. రైతుల సమస్యలు అవ్వచ్చు, మహిళల సమస్యలు అవ్వచ్చు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అవ్వచ్చు, లేదా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాని మీద అవ్వచ్చు, తిరుపతి లడ్డు విషయంలో అసత్యాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టడానికి వీళ్ళు ప్రయత్నించారు దాని మీద అవ్వచ్చు, అన్ని విషయాల మీద, ఇలా భూముల కబ్జాలు అలాగే భూములు దారాదత్తం చేయడం వీటి మీద అవ్వచ్చు, వీటి అన్ని అంశాల మీద కూడా మేము కౌన్సిల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ చేయము అంటూ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల నుంచి వస్తున్న ప్రధాన వార్తల్లో ఆ వైసీపీ నుంచి 6 ఎమ్మెల్యేలు ఇటు ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో జగన్ రాకపోతే వారి ఎమ్మెల్యేలు రాని నేపథ్యంలో 6 మీద అనర్హ వేటు పడే అవకాశం ఉంది. ఒకవైపు జగన్ చెప్పపోయినా సభకి అండ్ వారి పదవులు కాపాడుకోవడానికి కూడా వెళ్ళనున్నారు అనే ప్రచారం ఏదైతే కొనసాగుతుందో దాని మీద ఏమంటారు? దీనికి ఆన్సర్ ఆల్రెడీ మా జగనన్న చెప్పారండి. అదే మా సమాధానం కూడా. అంటే డిజిటల్ విధానంలో కూడా ఒక హాజరు నమోదాన్ని తీసుకురావడం జరిగింది స్పీకర్. దాని మీద ఏం చెప్పారు కదా, అదే సమాధానం మాది కూడా అండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలు సంబంధించి దీని మీద శాసనమండలిలో కూడా గొంతుగా మేము మాట్లాడతాం కూడా చెప్పొస్తున్నారు. అలాగే ఏదైతే ఇటు వస్తున్న ఎలిగల్స్ సంబంధించి కూడా స్పందించిన నేపథ్యంలో కనిపిస్తుంది. అలాగే గవర్నర్ ప్రసంగం మొదటి రోజు సంబంధించి ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారో ఇవన్నీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడించి తప్ప, ఎందుకంటే ఆ యొక్క అబద్ధాలు అవన్నీ కూడా చదువుతా గవర్నర్ కూడా బాధపడ్డాడు అంటూ కూడా మరి మేల్సి వరుది కలిగి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవంగా 2019-24 వరకు కూడా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి అనేది జరిగింది. దాన్ని ఈ విధంగా కూటమి ప్రభుత్వం గవర్నర్ చేత అబద్ధపూర్వంగా ఇటువంటి ప్రసంగం చెప్పించడం అనేది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఏది ఏమైనా సరే శాసన మండలిలో ప్రజా సమస్యల మీద అన్ని అంశాల గురించి కూడా చర్చిస్తాము. వారి తరపున పోరాటాలు మాత్రం చేసేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఎమ్మెల్సీ వరీడ్ గారిని చెప్పే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఫ్రెండ్తో ప్రవీణ్, తెలుగు 360 ఏపీ సచివాలయం నుంచి.